ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ గోదాదేవి నమ. ఈరోజు తిరుప్పావైలోని 18వ మరియు 19వ పాసురాలు చూద్దామండి. ముందుగా 18వ పాసురం. ప్లీజ్ అండి లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. ఉందు మద కలిట నోడాద తోల్వలియన్ నంద గోపన్ మరుమగలిన పిన్నాయ్ అంటే మదపుటేనుగుల అధిపతి, యుద్ధంలో వెన్ని చూపని భుజబలం కలిగిన నందగోపుని మేనకోడలా. ఓ నప్పిన్నాదేవి అంటే నీలాదేవి. నీలాదేవి యశోద అన్న కుంభకుని పుత్రిక. గంధం కామూలం కులలి కడై తీరవాయ్ వందు ఎంగుం కోలి అలైత్తన కాన్మాధవి. సుగంధాలు వెదజల్లే శిరోజ సంపద కలిగినదానా, తలుపు తీయు. కుక్కుటములు అంటే కోళ్ళు అంతటా వచ్చి కూస్తున్నాయి చూడు. మేం ముందుగా లేచామని తొందర పెట్టడం లేదు, మేల్కొనే సమయం అయిందని అర్థం. పందల్ మేల్ పల్కాల్ புயலினங்கள் கூவினகான் பந்தால் విరలివున్ మైతునన్ పేర్ పాడ అంటే మాధవి లతల పందిరిపై కోకిలల గుంపులు పలుమార్లు కూస్తున్నాయి. నీవు లేచి వాటికి సంగీతం నేర్పుతావని ఆశతో. చేతిలో బంతిని ధరించినదానా అంటే సృష్టినే బంతి చేసే ఆడుతున్నదానా, నీ సకుని అంటే కృష్ణుని నామాలను మేము పాడుతుండగా అని అర్థం. ఎందామరై కయ్యాల్ సీరార్వలయ్యోలెప్ప వందు తిరవాయ్ మగిల్ నిందిలో రెంబావాయ్ అంటే నీ ఎర్రని తామర తూడల వంటి చేతులతో చేతి గాజులు గల్లు గల్లుమని మోగుతుండగా సంతోషంగా వచ్చి తలుపు తీయవమ్మా అని అర్థం. ఇది తిరుప్పావైలోని 18వ పాసురం. ఇప్పుడు 19వ పాసురం చూద్దాం. తూవిలెక్కరియా కోటుకాల్ కట్టిల్ మేల్ మెత్తెన్రి పంచ శయనతిన్ మేలేరి. నలువైపులా సెమ్మె దీపపు కుందుల కాంతులతో ఏనుగు దంతాలతో చేసిన 4 కోళ్లు ఆధారమై పంచ అంటే 5 దివ్య లక్షణములు కలిగిన మంచం మీద అధిరోహించి ఉన్నవాడా అని అర్థం. కొత్తొలర్ పూంగల నప్పిన్నై కొంగై మేల్ వైత్తు కిడందు మలర్ మార్పావాయ్ తిరవాయ్. వికసించిన పూల గుత్తులను జడలో ధరించిన నప్పినై అంటే నీలాదేవి హృదయంపై తల ఆనించి పడుకున్న విశాలమైన వక్షస్థలం కలిగిన ఓ కృష్ణ, నీవు బయటికి రాకపోయినా కనీసం నోరు మెదిపి మాట్లాడు అని అర్థం. మైతడం కన్నీనాయ్ నీ ఉన్మనాలనై ఎత్తనై పోదుం తుయలెల ఒచ్చాయ్ కాన్. కాటుకు దిద్దిన విశాలమైన కన్నులు కలిగిన ఓ నీలాదేవి, నీవు నీ సకుడిని ఒక్క క్షణం కూడా నిద్ర లేవనివ్వడం లేదు కదా, మా కోసమైనా వదలడం లేదు కదా అని అర్థం. ఎత్తనయ్యేலும் பிரிவி ஆற்றாக்கில்லாயால் தத்துவமந்து తగవేలోరెంబావాయ్. నీవు ఆయన ఎడబాటును ఒక్క క్షణం కూడా సహించలేకపోతున్నావు, కానీ ఇది నీ స్వరూపానికి స్వభావానికి తగదు కదా తల్లి అని అర్థం. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి. ఓం శ్రీ గోదాదేవి నమః.